అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు వినాయక్ నగర్లోని అమరవీరుల పార్కు వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తోందన్నారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు. కులగణనను పారదర్శకంగా నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మొదటి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని తెలిపారు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేట్ రంగంలో 1,00,000 ఉద్యోగాలు సృష్టిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని 58 పాఠశాలల నిర్మాణం చేపట్టామన్నారు. వానాకాలం 2025-26 సీజన్లో వ్యవసాయ శాఖ 5.61 లక్షల ఎకరాల సాగు అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లి మరణించిన 55 గల్ఫ్ బాధితులు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల ఎన్ఆర్ఐ ఎక్స్గ్రేషియా కింద మొత్తం 2,75 లక్షల రూపాయలు వారి ఖాతాలలో జమ చేశామన్నారు. 2024-25 సంవత్సరానికి 42.61 లక్షల మొక్కలు నాటుటకు లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.